దేవుని సన్నిధానంలో మరి ఒప్పందం పడ్డారంటే అది ఒక నోటి మాటల చేత మరి ఒప్పందం పడ్డారంటే అది దేవుడికి మహిమ కలిగినట్టుగా నేను భావిస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి మనమందరం బిడ్డలకు దీవించాము. మరి ఆ బిడ్డలు కూడా ఈ విషయంలో వాక్యంలో చక్కగా విన్నారు. సంగీత సందేశాలు, వాక్య సందేశం విన్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక మాట ప్రార్థనతో ముగిస్తాను. కృపా కనికరం గల పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ సమయమును బట్టి, ఈ క్షణమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఎవరో దేవుని చేత తమ నడకను సిద్ధిపరచుకోలేదు. దేవుని వాక్యము చేతనే కదా, దేవుని వాక్యమును చదివము చదువుతూ ప్రార్థిస్తూ నీ సన్నిధిలో ఈ బిడ్డలు ఎదుగునట్టుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరో ప్రభా ఎప్పుడు కూడా తృణీకరింపకున్నట్టుగా జాగ్రత్తగా ఈ బిడ్డలు ఉండునట్టుగా నీ కృప దయచేయండి. నీ సన్నిధి కాంతి అనుక్షణమై ఈ బిడ్డలతో కూడా ఉండను గాక. ప్రార్థన జీవితంలో ఈ బిడ్డలు ఎదుగుదురు గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరికరంగా బిడ్డలు జీవించినట్లు దీవించుమని కన్న తల్లిదండ్రులను దీవించండి, సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. ఈ సంఘం అంచులంచులుగా ఎదుగునట్లుగా